ఇదే ఈడీ కేసు పైన కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సరే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమనుకుంటా ఉన్నారు? ఆ కేసులు నిజంగానే పెట్టబోతా ఉన్నారా, లేదంటే పెట్టినటువంటి కేసులో నిజమెంత ఉందో తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈడీ కేసు ఫైల్ చేస్తూ ఉందని చెప్తా ఉన్నారు, మీరు ధర్నా చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు తప్పు చేయలేదని భావిస్తూ ఉన్నారా మీరు? ఈ దేశంలో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఒక కుట్రపూరితంగా నిస్వార్థమైన కుటుంబం, ఇలా ప్రపంచంలోనే కాదు ఎక్కడైనా ఒక ఉన్నతమైన కుటుంబం అంటే అది గాంధీ కుటుంబం. ఒకప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన కుటుంబం, ఈ దేశం సమగ్రతను కాపాడే బాధ్యత తీసుకున్న కుటుంబం కాంగ్రెస్ కుటుంబం, అది గాంధీ కుటుంబం. కాబట్టి ఇలా దేశం గురించి ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం మీద ఇవాళ ప్రజలు ప్రజాస్వామ్యంలో ఒకప్పుడు అవకాశం ఇస్తూ ఉంటారు. ఆ అవకాశాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజ్యాంగ శక్తి సంస్థలు అన్నిటిని కూడా తనకు అనుకూలంగా మోదీ అమిత్ షా మార్చుకుంటూ ఇవాళ రాహుల్ గాంధీ మీద సోనియా గాంధీ మీద ఒక బోగస్ కేసులు, ఫాల్స్ కేసులు ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు. కాబట్టి అది పక్కా ఫాల్స్ కేసులు. కాబట్టి మేము కూడా ఇలా ఈ దేశ సమగ్రతను కాపాడే నాయకులను ఇవాళ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి ప్రజలలో ఉన్న అసమానతలను ఈ దేశ సమగ్రతను కాపాడడానికి ఇవాళ బీసీ రిజర్వేషన్ అంటే బీసీ కులగణను చేపట్టడం వల్ల కూడా ఇవాళ బీజేపీ పార్టీకి పెద్ద ప్రమాదం ఏర్పడ్డది. కాబట్టి ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఈ యొక్క అక్రమ కేసులు కట్టినట్లయితే, వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లయితే ఈ కాంగ్రెస్ పార్టీని ఒక మస్కబారే విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా కూడా చెప్పాలంటే ఈడీ మోడీ ఒకటై ఈ కేసులన్నీ ఫాల్స్ కేసులు పెడుతున్నారు. కాబట్టి అవి ఎత్తేసే వరకు మా యొక్క నిరసన దీక్షలు కొనసాగుతూ ఉంటాయి. ఈ లోపే ఖచ్చితంగా కోర్టు ఆర్డర్ ఇష్యూ చేసి అలా అరెస్ట్ చేసే అవకాశం ఉంటే ఎట్లా ఉండబోతా ఉంది? వల్ల న్యాయ సంస్థల మీద మాకు గౌరవం ఉంది, ఈడీ మీద మోడీ మీద లేదు గౌరవం. కాబట్టి తప్పకుండా మేము అటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటి నుంచి నోటి వరకు కూడా ఒక సిద్ధాంతం ప్రకారం పోయేది. కాబట్టి ఎక్కడ తప్పు చేయరనే నమ్మకం ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నాకు ఉంది. కాబట్టి తప్పనేది జరగలేదు. కాబట్టి వాళ్ళు ఫాల్స్ కేసులు తప్పకుండా కోర్టులు గ్రహిస్తాయి. అటువంటి కేసులను తిరిగి ఎంటకి తీసుకుంటారు. గతంలో కొట్టేసినటువంటి కేసును మరి ఎందుకు తిరిగి తీసిందని చెప్పేసి భావిస్తా ఉన్నారు? ఉద్దేశపూర్వకంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీకి వస్తున్న ఆదరణను చూడలేక జీర్ణించుకోలేకనే ఇటువంటి కేసులు పునరావృతం చేస్తా ఉన్నారు. మనీ లాండరింగ్ జరగలేదని చెప్పేసి భావిస్తా ఉన్నారు. 100% మనీ లాండరింగ్ జరగలేదు. అది సొంత సంస్థ అండి. కాంగ్రెస్ పార్టీ మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ ఇచ్చిన సంస్థను వాళ్ళ మనీ లాండరింగ్ చేయడం అంటే ఇది విడ్డూరంగా ఉంది. కాబట్టి ఇది రాజకీయ ఉద్దేశంతో చేసిన కేసు. ఫైనల్ గా బీజేపీ నాయకులకు ఏం చెప్పాల్సి? ఇలా బీజేపీ నాయకులారా ఖబర్దార్, ఇలా గాడ్సే కుటుంబం మీది, గాంధీని చంపిన గాడ్సే కుటుంబం, గాడ్సే పార్టీ మీది. కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక లౌకిక రాజ్యాన్ని, ఈ యొక్క దేశ సమగ్రతను కాపాడే నాయకుల మీద ఇటువంటి కేసులు పెట్టడం త్వరలోనే ఇలా ప్రజలు మిమ్మల్ని రాజ్యాధికారానికి దూరం చేయబోతా ఉన్నారు. ప్రజాపక్షంలో, ప్రజా సమక్షంలో న్యాయం అడుగుతా ఉన్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిక్కచ్చిగా ఏ యొక్క తప్పు చేయలేదు. కాబట్టి ఈ పోరాటాలు చేస్తా ఉన్నారు.